టు అమా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోదీ సభ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు. ఎల్ఈడీ తెరలపై కార్యక్రమాన్ని తిలకించాలని ఎంపీ విజ్ఞప్తి. నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన. ప్రధాని మోదీ సభకు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపు. సైనికుల సమస్యలపై సంక్షేమ వెల్ఫేర్ బోర్డు మీటింగ్. అనేక అంశాలపై కూలంకషంగా చర్చ. కరీంనగర్లో ఈడీ దాడులపై ఎమ్మెల్యే ఫైర్. బీసీలే బీజేపీకి గుణపాఠం చెబుతారని ధ్వజం. కలకల్లాడుతున్న ప్రజాసేవా భవన్. కంది శ్రీనివాసరెడ్డిని కలుస్తున్న అభిమానులు, ప్రజలు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ తో కలిసి మాట్లాడారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న విచ్చేస్తున్నారని అన్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని పలు ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇక అటు ఆదివాసీలను మోసం చేయడం కేసీఆర్ కు బాగా అలవాటైందన్నారు. అసెంబ్లీలో నిండు సభలో పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు పట్టాలిస్తామని ప్రకటించి మాట తప్పారన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. అటు మునుగోడు ఎన్నికల్లో ప్రచారం చేసి రాత్రికి రాత్రి ఈ రోడ్లు వేయించి హైబ్రిడ్ అభివృద్ధి జరిపిన టీఆర్ఎస్ నాయకులకు నియోజకవర్గ ప్రజల కష్టాలు కనిపిస్తలేవంటూ ఎమ్మెల్యే జోగురామన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇక ఈ సమావేశంలో జిల్లా నాయకులు రమేష్, వేణుగోపాల్, మనాచి తదితరులు పాల్గొన్నారు. మంత్రిని చాలా ముఖ్యమంత్రులు వారి రాక కోసం ఎదురు చూస్తారు. వస్తే ప్రధానమంత్రి మా రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి చేస్తాడన్న ఉద్దేశంతో ఘనంగా స్వాగతం పలుకుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతుల బాగోగుల కోసం, రైతులు గతంలో ఏ విధంగా అయితే దేశంలో రెండే ఫ్యాక్టరీలు ఉన్నాయి, అది దానికోసం తెలంగాణ రాష్ట్రం అదృష్టం కూడా రైతులకు నష్టం కాకుండా ఉండడాని కోసం రావడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, అదే రకంగా అనేక రకాల సంఘ నాయకులు కూడా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిపిఎం మరి కొత్తగా బిచ్చగాళ్ళు ఇంకా తయారైనారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రిని అడ్డుకుంటామనడం, అదే రకంగా లేదంటే మాకు పిలువలేదనడం, అంటే వాస్తవంగా ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 2 తారీఖు నాడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ పంపడం జరిగింది. మేము 12 తారీఖు నాడు వస్తున్నాం, రావాలని లేఖ పంపితే మాకు పిలువలేదు, మమ్మలను పిలుస్తలేరు అని కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి మీద నిందలు వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనం బాట పట్టారు. ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చి జయప్రదం చేయాలని గ్రామాన ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి స్వయంగా కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఆటోల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. జైనత్ మండలం బోరజ్ నుండి మొదలైన ప్రచారం తార్నం, నీరాల, జైనత్, కాప్రి, ఉమ్రి, సాంకిడి, బేడోడ, గూడ, మణియార్పూర్, దహేగాం, బేలా, ఎకోరి, మసాలా, సైద్పూర్, జామిని, మేడిగూడ, సత్నాల, రామాయి, యాపల్గూడ, బంగారిగూడ, అనుంట వరకు సాగింది. ఇక ప్రతి గ్రామంలో అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. గ్రామస్తులు, యువకులు ఆయనతో ఫోటోలు దిగారు. బస్టాప్ లో బస్సులోని ప్రయాణికులందరికీ కరపత్రాలు పంచారు.
ఇక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును రైతులకు ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. రైతు సంక్షేమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అదే సమయంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే జోగురామన్న ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు మర్చిపోయారని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి, రేషన్ కార్డులు, పెన్షన్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్కాలర్షిప్లు, సప్లాన్ కింద రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక అభివృద్ధి చేయని ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించాలన్నారు. ఎందుకత్తలేవు? భూమిలకు రైతు బీమా ఎందుకత్తలేవు? ఒక్కరికి కూడా వచ్చిందా లేదా? ఒక్కరికి రా ఇల్లు. జోగురామన్న మసాలా గ్రామంలో ఒక్క ఇల్లు కట్టలేదు 8 ఏళ్ళ. ఒక్కరికి కూడా రాలేదు తెల్లకాడు. ఈ ఊళ్ళో 100 మందికి కొత్త పింఛన్లు అవసరం అయితే ఎన్ని ఇస్తున్నారు? 10. కరెక్టేనా? 100 మందికి అవసరమైతే 10 ఇస్తున్నారు. ఇంకొకటి, భూమి లేని వాళ్ళు చచ్చిపోతే రైతు బీమా ఎందుకు ఇస్తలేడు జోగురామన్న? అహంకారం వచ్చే కదా, గర్వం వచ్చే కదా. 15 ఏళ్ల నుంచి గెలిపిస్తున్నాగా లేదా జోగురామన్నని? 15 ఏళ్ల నుంచి గెలుపుతున్నాం జోగురామన్నని. ఎంత అహంకారం వచ్చింది దానికి? రైతు బీమా అంటే భూమి లేనోడు చచ్చిపోతే ఆ ప్రాణంకు విలువలేదా? మరి భూమి ఉన్నోడు చచ్చిపోతే ఇస్తున్నారు కదా 5 లక్షలు మనకు. మరి భూమి లేనోడు చచ్చిపోతే ఎందుకు ఇస్తలేడు? మరి అది ప్రాణంకు విలువ పెడతలేరు కదా. గొర్రెలు చచ్చిపోయా, బర్రెలు చచ్చిపోతే, మనిషి చచ్చిపోతే ఒకటే అనుకుంటుండ్రు, ఇస్తలేరు. అవునా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానట్టు చేసిండా? అయిందా 1,00,000 రూపాయలు రుణమాఫీ? మన మసాలా గ్రామంలో చదువుకుంటున్న పిల్లలకి ఒక్కరికైనా స్కాలర్షిప్ ఇచ్చిండా? 4 ఏళ్లలో ఒక్కళ్ళకు మసాలా గ్రామంలో ఒక్కళ్ళకైనా స్కాలర్షిప్ వచ్చిందా? ఒక్కళ్ళకు కూడా స్కాలర్షిప్ రాలేదు చదువుకున్న పిల్లలకు. ఇంతకుముందు సబ్సిడీ కింద లోన్ వస్తుండే, గుర్తుందా మీకు? పైపులు కొనుక్కుంటందుకు, స్ప్రింక్లర్లు కొనుక్కు, నౌజర్లు కొనుక్కుంటందుకు లోన్ వస్తుండేనా? వస్తుండే. ఇప్పుడు వస్తున్నాయా? తెలంగాణ వచ్చిన నుంచి, జోగురామన్న వచ్చిన నుంచి వస్తున్నాయా? 5 ఏళ్ళు మంత్రిగా చేసిండు, 4 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన మనిషి ప్రజల్ని ఎట్లా మోసరెత్తున్నాడు? ఈసారి జోగురామన్న ఊళ్ళోకి వస్తే చెప్పండి, కంది శ్రీనివాసరెడ్డి తమ్ముడు కంది శ్రీనివాసరెడ్డి సార్ మా ఊరికండు, నిన్ను అడుగుమన్నాడు జోగురామన్న. ఏమిరా బిడ్డ జోగురామన్న, మా ఇండ్లు ఎటు పోయినాయి? మా పింఛన్లు అయినాయి? మా రేషన్ కార్డులు ఎటు పోయినాయి? మా రైతు రుణమాఫీ ఏమైంది? మా పిల్లలకు స్కాలర్షిప్లు ఎందుకు వస్తలేవు? భూమి లేనకు రైతు బీమా ఎందుకు వస్తలేదు అని అడగండి. నేను అడుగుమన్నా అని చెప్పండి, గల్లా బట్టి అడగండి. జోగురామన్న ఆస్తి రాసిమంటున్నామా? 5 ఎకర్ల కుటుంబంలో పుట్టినటువంటి జోగురామన్న 1000 కోట్లు ఎట్లా సంపాదించాడు జోగురామన్న? 1000 కోట్లు. మహారాష్ట్రలో వందల ఎకరాలతో ఉండట, హైదరాబాద్ లో వందల ఎకరాల భూమి కొంటున్నాడు జోగురామన్న. 1000 కోట్లు సంపాదిస్తున్నాడు జోగురామన్న. అంటే మన కడుపు ఎండబట్టా, ఆయన కడుపు నిండబట్టా? అర్థమైందా? ఈసారి జోగురామన్నని మన ఊరికి వస్తే అడగండి, నీకు చేత కాలేదు కదా 15 ఏళ్ళు, ఇప్పుడు 1 సంవత్సరం ఆగిట బీజేపీని గెలిపిస్తాం. మన ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ రాష్ట్రంకు మా కంది శ్రీనివాస్ అన్న చెప్పిండు, నేను దగ్గరుండి ఇల్లు గడిపిస్తా. మీ అందరికి ఇల్లు రాని వాళ్ళందరికీ నేను దగ్గరుండి గడిపిస్తా. నేను దగ్గరుండి రేషన్ కార్డులు తీసుకొస్తా. మీకు మీ బిడ్డలకు నేను దగ్గర లోన్లు ఇప్పిస్తా, రేషన్ కార్డులు ఇప్పిస్తా, పింఛన్లు ఇప్పిస్తా. జోగురామన్నకు చెప్పి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారిని కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ప్రాణదాత అంబులెన్స్ లో సమయానికి ఆసుపత్రులకు చేర్చుతూ ఆపద్ బాంధవుడులా నిలుస్తున్నాయి. తలమడుగు మండలం మరంపూర్ గ్రామానికి చెందిన 70 ఏండ్ల ఉట్లవార్ లక్ష్మికి ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ అయింది. ఆమెను స్వగ్రామానికి సురక్షితంగా ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు. ఈ మేరకు కంది శ్రీనివాసరెడ్డితో పాటు ఫౌండేషన్ సభ్యులకు, పేషెంట్ కుటుంబీకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేయాలని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ నుండి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ రమేష్ హాజరయ్యారు. ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనేక అంశాలపై కులంకషంగా చర్చించారు. అనంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ సైనికుల కుటుంబాలకు మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, ఆర్టీఓ రమేష్ రాథోడ్, సైనిక్ సంక్షేమ అధికారి డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సైనిక్ వెల్ఫేర్ గారికి ఫ్రమ్ దేర్ వి విల్ బి ఫాలోడ్ అప్ విత్ ది సిసిఎల్ఎఫ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పర్సూ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ద anyway we have taken from entire policies from government level kabatti, but from Sainik welfare also we pursue it to the government. So any proposals you write forward it to from regional manager, regional head Sainik welfare to director Sainik welfare we pursue it. అంటే ప్రతి జిల్లాలో ఉన్న అడిషనల్ ఎస్పీ గారిని నామినేట్ చేస్తామని మేము డైరెక్షన్స్ ఇస్తామని అన్నారు. సో ఆ డైరెక్షన్స్ అదే వచ్చాయని సార్ నేను కొన్ని అడిగాను. మాకు అటువంటి డైరెక్షన్స్ ఏమి అంటే ఇమీడియట్ గా సార్కి ఐడియా లేదు, వెళ్ళేసి చెక్ చేస్తా ఉన్నారు. నేను కూడా వెళ్ళేసి ఆ డైరెక్షన్స్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి త్రూ పంపిస్తాము. గవర్నమెంట్ ఇరిగేషన్ కానీ అసైన్మెంట్స్ కానీ ప్రెజెంట్ సో సిసిఎల్ఎఫ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ టేక్ అప్. భక్తి మార్గమే ముక్తికి మార్గమని శ్రీ నారాయణ మహారాజ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రామ్నగర్ కాలనీలో గల విఠల్ రుక్మాబాయి ఆలయంలో కార్తీక మాసం నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరికీర్తన పారాయణం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కీర్తన కార్యక్రమానికి హాజరైన ఆయన్ను నారాయణ మహారాజ్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. जनतेने विचारलं जल्दी होणं दो तिकीट लई नव्हतं, 2 रुपये महत्वाचं आहे. 2 रुपयाचं असलं तरी डब्यामध्ये जाऊन बसले का रूम. तिकीट म्हणजे कार्ड आहे आमच्याकडे, कोणाला राहते इज्जत काय असल्यावर राहते. రాజు స్వగృహ ప్లాట్లకు ఈ నెల 14 నుండి 18 వరకు వేలంపాట నిర్వహించనున్న నేపథ్యంలో వెంచర్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కలెక్టర్ సిక్తా పట్నాయక్ అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి ఈ పనులను పర్యవేక్షించారు. అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. వేలంపాటకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. వేలంలో పాల్గొన తలుచుకున్న ఔత్సాహికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే 10,000 రూపాయల డీ చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఆర్టీఓ రమేష్ రాథోడ్, డిపిఆర్ఓ భీమ్ కుమార్ ఉన్నారు. సో నవంబర్ 14th టు నవంబర్ 18th రోజు 5 డేస్లో ఆదిలాబాద్ జిల్లాలో రాజీవ్ స్వగృహ ప్లాట్స్ ఆక్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్షన్ ఫేజ్లో ఆల్మోస్ట్ 362 ప్లాట్స్ ఆక్షన్ చేయిస్తున్నాము. సో ఆల్రెడీ 20th అక్టోబర్ రోజు అండ్ 4th నవంబర్ రోజు 2 rounds ఆఫ్ ప్రీ బిడ్ మీటింగ్స్ కూడా జరిగినాయి. వీ హ్యావ్ సీన్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఈచ్ రౌండ్లో కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ రౌండ్లో 250 మెంబర్స్, తర్వాత సెకండ్ రౌండ్ ఆల్మోస్ట్ 500 మెంబర్స్ కూడా ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసుకున్నారు అండ్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. చాలా మంది మెంబర్స్ కూడా అక్కడ ఎంక్వైరీస్ అండ్ మన కాల్ సెంటర్లో కూడా లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి అండ్ లాట్ ఆఫ్ మెంబర్స్ కూడా సైట్ విజిట్ చేస్తున్నారు. సో దెర్ ఇస్ వెరీ గుడ్ రెస్పాన్స్. సో నౌ ఇస్ ఒక నెక్స్ట్ 2-3 డేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటే మన చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్ ఇంట్రెస్టెడ్ బిడర్స్ షుడ్ పుట్ ఇన్ డీడీ ఆఫ్. ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రజాసేవా భవన్ అభిమానులు, యువకులు, కార్యకర్తలతో కలకల్లాడుతుంది. నిత్యం వందలాదిగా తరలివచ్చే సందర్శకులతో సందడిగా మారుతుంది. జయనత్ మండలానికి చెందిన క్రికెట్ యూత్ సభ్యులు కంది శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించి వారితో ముచ్చటించారు. అనేక విషయాలపై చర్చించారు. బేల మండల
కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ కృష్ణకుమార్ ముఖ్య అతిథిగా హాజరై 10వ తరగతి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లు వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనవసర మెసేజ్లు, లింకులను ఓపెన్ చేయొద్దని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పవద్దని అన్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు డ్రా చేసినట్లయితే వెంటనే 1930కి కాల్ చేయాలని, ఎంతో కొంత డబ్బు తిరిగి పొందవచ్చని చెప్పారు. ఈ సదస్సులో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోల నరసింహులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెంటనే సార్ ఏం చేయాలంటే వాడంటాడు ఇగో గేట్ దాటలేదు. ఇందులో వ్యవసాయదారుల కుటుంబాలు ఉన్న లేని వారు చెప్పండి. వ్యవసాయం లేని వాళ్ళు అంటే ఇంటికి లేదా నెట్వర్క్ ద్వారా చేసేవన్నీ క్రైమ్స్ అన్ని కూడా సైబర్ క్రైమ్స్. సెల్ ఫోన్ ద్వారా మనం చేసినటువంటి అన్ని క్రైమ్స్ కూడా కానీ ఏదైనా సరే దాన్ని ఏమంటారంటే మనము సైబర్ క్రైమ్ మీద తీసుకుంటాం. సార్ మాకేం అవసరం సైబర్ క్రైమ్ అని మీరు అనద్దు. ఎందుకంటే కరోనా మహాతల్లి కాబట్టి అందరు కూడా సెల్ ఫోన్ వాళ్ళని చేసుకున్నారు. చేసుకులేదా? మీ ఇంట్లో దాదాపు అందరికి ఇంటికాడ సెల్ ఫోన్ ఉన్నాయా? జడ్పీసీఎస్ బేలా 10th క్లాస్ వాళ్ళకు ప్రత్యేకంగా సైబర్ క్రైమర్ మీద తర్వాత చట్టాలపై అవగాహన కల్పించడానికి శ్రీ గౌరవనీయులు బేలా ఎస్ఐ కిషోర్ కుమార్ గారు రావడం జరిగింది. దీంట్లో భాగంగా 10th క్లాస్ వారికి ప్రత్యేకంగా క్రైమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలు, మైనర్స్పై జరిగే అత్యాచారాలు, తర్వాత వారికి అవగాహన కల్పించడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున ఆయన 1 గంట 15 నిమిషాలు ప్రత్యేకమైన క్లాస్ తీసుకోవడం, దానిపైన పూర్తిగా పిల్లలకు అవగాహన కలిగించేటట్టు ప్రయత్నం చేయడం జరిగింది. బేల మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ నూతన కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును కమిటీ సభ్యులు ప్రారంభించారు. బేల మండల విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో పాటు జిల్లా కమిటీ సభ్యులు కలిసి వ్యాపార వాణిజ్య దుకాణాల యజమానుల పేర్లను నమోదు చేయించారు. దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేయడానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోన్స్లే దశరథ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్ శర్మ, సహాయ కార్యదర్శి దత్తాత్రేయ, అధ్యక్షుడు ప్రఫుల్ తదితరులు పాల్గొన్నారు. బేలా పట్టణం యందు విశ్వ హిందూ పరిషత్ యొక్క హితచింతక్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ముఖ్యంగా ఈ హితచింతక్ అభియాన్ అనే కార్యక్రమము ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలకోసారి నిర్వహించబడుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి హిందూ గడపకు విశ్వ హిందూ పరిషత్ అనే కార్యక్రమంలో భాగంగానే ప్రతి హిందువును కలిసి విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆశయాలు, ఆలోచన విధానాన్ని ప్రతి హిందువుకు వివరిస్తూ విశ్వ హిందూ పరిషత్తులో కార్మికుల సంక్షేమ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలపై భవన నిర్మాణ కార్మిక సంఘం ఎనలేని పోరాటాలు చేస్తుందన్నారు. కార్మికులకు దక్కాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తుందన్నారు. వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు సిడ దేవేందర్, కుంటాల రాములు, భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం 15 మండలాల్లో నిర్మాణంలో ఉన్నది. 15 మండలాల్లో కమిటీలు ఉన్నాయి. 15 మండలాల్లో కూడా కార్మికుల సమస్యల మీద పోరాటం చేయడం జరుగుతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల ముఖ్యమైన సమస్యలు వాళ్లకు ఎన్రోల్ చేయడం, భవన నిర్మాణ కార్మికులను ఎన్రోల్ చేయడం, అదేవిధంగా సంక్షేమ చట్టం ఏదైతే అమలు ఉన్నదో సంక్షేమ చట్టం అమల్లో మరి ఎటువంటి ప్రభుత్వము వారికి ఇవ్వాల్సినటువంటి డెత్కు సంబంధించినటువంటి కానీ వాళ్ళ కార్మికులకు సంబంధించినటువంటి మిగతా అన్ని విషయాలలో దేశంలో లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న కార్పొరేట్ శక్తులపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతేకాకుండా బీసీ నాయకులపై దాడులకు పాల్పడుతుందని, వచ్చే ఎన్నికల్లో జనాభాలో 52% ఉన్న బీసీ ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని హితవు పలికారు. మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు రవిచంద్రలపై ఈడీతో దాడులు చేయించడాన్ని ఆయన ఖండించారు. ఈ మీడియా సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోచారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజని, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఆల అజయ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి అయినటువంటి గౌరవనీయులు గంగుల కమలాకర్ పైన, రాజ్యసభ సభ్యుడైనటువంటి రవిచంద్ర పైన అయితే ఈడీ దాడులు జరుగుతూ ఉన్నాయో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నటువంటి పీసీ నాయకుల పైన ఏదో రకంగా అడ్డుకట్ట వేద్దాం, బెదిరిద్దామని చెప్పి ఎవరు లేని టైంలో తలుపులు పగలగొట్టి ఒక దొంగల్లాగా మరి దాడులు చేయడం ఇది సరైంది కాదని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. దాజీ శంకర్ 37వ వర్ధంతి సభలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరాట స్ఫూర్తిని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి నాయకులు కొనియాడారు. ఇక ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు విలాస్, జిల్లా నాయకులు సిర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సభను జిల్లా వ్యాప్తంగా మండలాల్లో, పట్టణంలో జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా వారు నేడు లేకున్నా 37 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజల గుండెల్లో చిరకాల స్వప్నంగా మిగిలిన మహానాయకుడు. వారి పోరాటాలు ఆనాడు తుపాకులతోటి పట్టుకొని నిజాం సర్కారు వ్యతిరేకంగా కానీ, గుండాయిజం, రైతాంగ పోరాటం, అనేక రకరకాల నిజాం ఏదైతే ప్రజల్ని హింసించిందో అత్యాచారాలు, మానభంగాలు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ డైస్ కేంద్రంలో నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రి నుండి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణులు హాజరైన 18 సంవత్సరాలలోపు ఉన్న 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్డియాలజీ విభాగం డాక్టర్ సునీల్ కుమార్, పీడియాట్రిస్ట్ డాక్టర్ గణేష్, అమూల్ నేతృత్వంలో వైద్యులు చిన్నారులకు గుండె జబ్బుకు సంబంధించిన వైద్యం ఉచితంగా అందించారు. ఇక చిన్నపిల్లలు గుండె జబ్బుతో బాధపడుతున్నప్పటికీ వారికి సరైన వైద్యం అందక హైదరాబాద్ లాంటి నగరాలకు రావాల్సి వస్తుందని, ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడకు చికిత్సలు అందించడం తమకు సంతోషంగా ఉందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఐఓ ఆర్బీఎస్కే అధికారి వైవి శ్రీనివాస్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. जुबली हिल्स हैदराबाद से हम आज आए हैं यहाँ पे छोटे बच्चों का हार्ट का स्क्रीनिंग करने। हमारे यहाँ पे डॉक्टर श्रीनिवास हैं जो कि यहाँ के प्रोग्राम ऑफिसर हैं और इन्होंने हमें परमिशन दिया है ये डिस्ट्रिक्ट में जितने भी बच्चे हैं जिनका कि हार्ट में प्रॉब्लम है। सर ने बताया कि हम अपोलो हॉस्पिटल से आए हैं और सर की श्रीनिवास सर की मदद से हम यहाँ पे सारे ऑलमोस्ट आज जो 100 या 200 बच्चे आए हैं सबको एक बार स्क्रीन करके हम उनका आगे का प्लान करेंगे, उनको बुला के हॉस्पिटल में फिर उनका फ्री में मुफ्त में इलाज कर पाएंगे। इसके लिए जैसे सर ने ఈ నెల 12న గ్రహణమోరి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సునీల్ గిల్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఉచిత శిబిరానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పట్టణంలోని నీతా డెంటల్ కేర్ కు బాధిత చిన్నారులను శిబిరానికి తీసుకొస్తే ఉచితంగా పరీక్షలు చేస్తామని చెప్పారు. ఇక అవసరం ఉన్న వారికి శస్త్రచికిత్సలు చేయటం ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇక బాధితులకు రానుపోరు ప్రయాణ ఛార్జీలు సైతం చెల్లిస్తామని పేర్కొన్నారు. వాళ్ళకి ఉచితంగా 12వ తారీఖు నవంబర్ 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి నీతా డెంటల్ కేర్ ఆపోజిట్ సాగర్ సూపర్ మార్కెట్ దర్శనాపూర్లో ఈ క్యాంప్ నిర్వహించబడింది. గ్రహణం మొర్రి పిల్లలకి ఎవరైతే 6 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఉంటారో వారందరికీ ఉచితంగా స్క్రీనింగ్ జరుగుతుంది. అలాగే ఉచితంగా ఏవిఆర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఏవిఆర్ క్లిఫ్ సెంటర్ హాస్పిటల్ వాళ్ళకి ఉచిత శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం ముగిసిన నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ హనుమాన్ టెంపుల్లో గోపాల కాలను నిర్వహించారు. ఈ మాసంలో కార్తీక స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజించారు. ఇక ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.
మాసం కార్తీక మాసం నెల రోజుల పాటు కార్తీక స్నానాలు చేసి సూర్యోదయానికంటే ముందే లేచి కాకడారతులు చేయడం జరిగింది. నెల రోజుల పాటు స్నానాలు చేయడం జరిగింది. శివకేశవులకు అత్యంత ఇష్టమైనటువంటి ఈ మాసము కార్తీక మాసము కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి భక్తులు కోరికలు అనేటువంటి నెరవేరుస్తారు కాబట్టి శివకేశవులకు అందుకొరకు కార్తీక స్నానాలు అనేది ఆచరించడం జరుగుతుంది. భక్తులందరము మా కాలనీ వాళ్ళందరం కలిసి ఇక్కడ కార్తీక స్నానాలు చేసినాము. ఉదయాన్నే 5:30 కల్లా లేసి కాగడారతి చేసుకొని ఈరోజు నెల రోజుల పాటు కాగడారతి చేసుకొని ఈరోజు గోపాల కాలువ చేసుకొని మా కాలనీ భక్తులందరికీ కాకుండా వేరే వాళ్ళు వచ్చిన అందరికి కూడా మా ఈ నెల 13న వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగే మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు తెలిపారు. జయరథ్ మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందించే మధ్య భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం 2008 నుండి మధ్యాహ్న భోజన కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వడంలో విఫలమవుతుందన్నారు. కనీస వేతనం 21,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో జరిగే రాష్ట్ర మహాసభలకు మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఆయన వెంట మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె వినోద, మండల కార్యదర్శి వెంకటమ్మ ఉన్నారు. రాష్ట్ర మహాసభ వరంగల్ జిల్లా హనుమకొండలో జరగబోతున్నాయి. ఈ నెల 13న జరగబోతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జయనత్ మండలంలో ఉన్నటువంటి కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఈ మహాసభలకు రావాల్సిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జయనత్ మండలంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఈ వరంగల్లో హనుమకొండలో జరిగే మహాసభలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా 2008లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఈరోజు ప్రభుత్వం మరి వెట్టి చాకిరీ చేస్తూ వాళ్ళకు ఒక పైసా మరి పెంచకపోవడం వంటి విఠల్ రుక్మాబాయి ఆలయం నుండి పల్లకి సేవ శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. ప్రత్యేక పూజల అనంతరం భక్తిపాటలో భజనా గీతాలపై నృత్యాలు చేస్తూ ఈ యాత్ర పురవీధుల గుండా శోభాయమానంగా సాగింది. గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి హాజరై పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ శోభాయాత్రను ప్రారంభించి భక్తులతో కలిసి నడిచారు. ఈ కార్యక్రమంలో విఠల్ రుక్మాబాయి భక్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. పునీతమవుతుందని మేము భావిస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పుత్లిబౌలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎన్సీడీ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కిట్లను పంపిణీ చేశారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం ఉచితంగా ఎన్సీడీ కిట్లు పంపిణీ చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వినోద్, సిబ్బంది నవీన్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి చూడు ఈరోజు ఎన్సీడీ మందుల కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మరి ఆరోగ్యమైనటువంటి తెలంగాణ లక్ష్యంలో భాగంగా ఈ ఎన్సీడీ కిట్లు ఏదైతే బీపీతో కానీ షుగర్తో కానీ బాధపడుతున్నటువంటి వారికి ఉచితంగా నెల నెల వారి మందులకి సంబంధించినటువంటి మందుల కిట్ అనేది మరి సంబంధించిన ఆశా కార్యకర్త మరి ఇంటింటికి వెళ్ళి కూడా మరి వారికి సంబంధించిన నెల నెలకు సంబంధించినటువంటి ఈ మందుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది.
తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు వివిధ రకాల పరీక్షలు చేసి శస్త్రచికిత్సలు అవసరమున్న వారిని ఆదిలాబాద్ రిమ్స్ కు రెఫర్ చేశారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ సెక్రటరీ క్షమా దేశపాండే, గ్రామ సర్పంచ్ భగీరథబాయి, న్యాయవాదులు, వైద్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్టేట్ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో మన మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మన స్టేట్ లీగల్ సెల్ ఆదేశాల మేరకు బరంపూర్లో అన్ని స్పెషాలిటీ డాక్టర్ల చేత మన ఈ బరంపూర్ రైతు వేదికలో మనము అందరికీ ఎవరైతే వారు పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా తగిన టెస్టులు చేస్తూ, అలాగే ఏమైనా రిఫర్ చేసే కేసెస్ ఉంటే మన రిమ్స్కి రిఫర్ చేసుకుంటూ వీళ్ళందరికీ కూడా వైద్య సూచనలు, ఆరోగ్యకరమైన వాతావరణము ప్లస్ ఆహారపు అలవాటు ఎలా తీసుకోవాలి, మనకు మెయిన్గా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ చూసుకుంటే కనుక బీపీ మరియు షుగర్ వ్యాధులు ఈరోజు చాలా మనకు అధికమవుతున్నాయి. అందరి సహకారంతో ఈ డాక్టర్స్ మంచి ట్రీట్మెంట్ చేస్తూ దాదాపు ఒక 100 నుంచి 150 మంది పేషెంట్స్ ఇప్పటివరకు రావడం జరిగింది. ఇంకా కూడా క్యూలో ఉన్నారు. దాదాపు 500 మంది పేషెంట్స్ చూపించుకొని ఈ భీంపూర్ మండల కేంద్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నిర్వహించిన భజన కాగడ హారతి కార్యక్రమం ముగిసింది. బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడి పోచారెడ్డి ముగింపు వేడుకల్లో పాల్గొని పూజలు చేశారు. భజన సంకీర్తనల మధ్య పల్లకిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగయ్య, ఎంపీపీ రత్నప్రభ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరు ఇక్కడ ధనవంతులు లేరు, కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. పాపం చిన్న వ్యవసాయం కూలీ నాలి చేసే మరి ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారి యొక్క విశ్వాసం, భరోసా, ఆత్మవిశ్వాసం ఏమిటంటే మరి మనం ఈ యొక్క నెల రోజుల కార్యక్రమానికి, ఈ యొక్క కార్తీక మాసానికి పొద్దున 4 గంటలకు లేచి మరి భజన కీర్తనతో గుడికి పోయి గుడిలో దీపం వెలిగించి మళ్ళీ భజన కీర్తనతో ఇంటికి వచ్చి ఈ యొక్క నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏ గ్రేడ్ పంటకు 2060 రూపాయలు, సాధారణ పంటకు 2040 రూపాయలను మద్దతు ధరగా చెల్లిస్తుందన్నారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించాలని సూచించారు. అనంతరం దస్తూరాబాద్ మండలంలో అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఖానాపూర్ మార్కెట్ చైర్మన్ పుప్పల శంకర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరుణ్ చెప్పినట్టు మనం ఒక గోల్ పెట్టుకోవాలి. మనం జీవితంలో చిన్నప్పుడే నేర్చుకుంటారు, పెద్దగైనాక నేర్చుకోరు. చిన్నప్పటి నుంచి ఏదైతే మన మైండ్ లో ఉంటుందో అది అచీవ్ చేసే వరకు మనం కష్టపడాలి. ఈరోజు తల్లిదండ్రులు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలు గొప్పగా చదువుకొని గొప్ప స్థాయిలో వెళ్ళాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లల్లోనే రేపటి భవిష్యత్తు మీరే, కాబట్టి మీరు మంచిగా చదువుకొని మంచి స్థాయిలో వెళ్ళినప్పుడు. తలమడుగు మండలం నందిగామలో జడ్పీ నిధులు 2 లక్షల రూపాయలతో చేపడుతున్న మురుగు కాలువలకు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి భూమి పూజ చేశారు. అలాగే 1 లక్ష రూపాయలతో మంజూరైన నీటి పంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం రాజేశ్వర్, ఎంపీటీసీ వెంకన్న, బాపన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. अंगनवाड़ी तेलंगाना
జడ్పీ నిధులను మంజూరైన 2 లక్షల నాలి కానీ ₹1,00,000 మంజూరైన బోర్వెల్ యొక్క ప్రారంభోత్సవానికి మా సీనియర్ నాయకులందరితో వచ్చి చేయడం జరిగింది. మరి గతంలో ఈ గ్రామంకి రావడం గ్రామస్తులు మెడికల్ క్యాంప్ అప్పుడు విజ్ఞప్తి చేశారు, మాకు పాఠశాలలో నీళ్ళు వస్తున్నాయని. మరి పాఠశాల నీళ్ళు వస్తే వర్షాకాలం పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పి ₹2 లక్షల రోడ్డు మంజూరు ఇచ్చి ఈరోజు నిర్మల్ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఎన్నికలను రేపు నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ ఎన్నికలకు హాజరు కావాలని కోరారు. ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడియోలు, ల్యాబ్ల యజమానులు బంద్ పాటించాలని సూచించారు. ఇక ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఎన్నికల సమావేశం ఉంటుందని అన్నారు. అనంతరం ఎన్నికలు ఉంటాయని సభ్యులు ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని కోరారు. నిర్వహణ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని ప్రతి ఒక్క ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల యొక్క స్టూడియోలు అన్నీ కూడా బంద్ చేయడం జరుగుతుంది. ఆ స్టూడియోలో పాటు షూటింగ్లు కూడా బంద్ చేయడం జరుగుతుంది. కావున ఇటు విషయాన్ని మా ఫోటో వీడియోగ్రాఫర్లు అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చెప్పడం జరుగుతుంది. అలాగే 11 రోజున 11 శుక్రవారం ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.